తెలంగాణ శబ్దం సత్యం కోసం యుద్ధం. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి వసుకుల సాయిలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అనంతరం మీడియాతో కారు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నమస్కారం, నా పేరు వసుకుల సాయిలు, ఆమనగల్ మున్సిపాలిటీ 14వ వార్డు. నేను ఆమనగల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని. నేను గత 20 సంవత్సరాల నుండి రాజకీయాలలో ఉన్నాను. అయితే నేను ఎందరికో ఉపాధి హామీ కార్డ్స్, తర్వాత ఇంతకుముందుకు ఇందిరా మిల్లు కానీ ఎన్నో సర్వీసులు చేసిన, ఏమన్నా జనాలకు ఇబ్బంది ఉంటే హాస్పిటల్ విషయంలో కానీ చదువుకునే విద్యార్థులకు నేను విద్యావంతుని కాబట్టి నా వంతు సహకారం అవివో ఇప్పించేవాడిని. అదేవిధంగా మా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుకుంటూ ఎందరికో ఎన్నో రకాల సేవలు చేశాను. అదేవిధంగా మా వార్డు కాడికి వచ్చేటైతే మా వార్డులో దాదాపు నేను వార్డు మెంబర్ ఉన్నప్పుడు ఒక 10 అండర్ డ్రైనేజ్ కట్టించిన. అదేవిధంగా ఆమన్గల్ పాత మసీదు నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు సీసీ రోడ్ వేయించిన. అదే మన ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఒక 10 సీసీ రోడ్లు వేయించిన, అండర్ డ్రైనేజ్ వేయించిన. అదేవిధంగా ఆ రోజు వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు దాదాపు నా వంతుగా మా వార్డులనే 200 పింఛన్లు చేయించిన. అదేవిధంగా మా వార్డుతో పాటు ఆమన్గల్ పట్టణంలోని వివిధ వార్డులు నాకు సంబంధాలున్న వ్యక్తులకు ఎన్నో పింఛన్లు చేయించిన. అదేవిధంగా మా వార్డులో ఎవరైనా ఇబ్బంది ఉంటే కొన్ని ఉపాధి అనగా కొన్ని ఉద్యోగాలు కూడా నా వంతు చేతనైన కాడికి కొన్ని ఉద్యోగాలు కూడా ఇప్పించిన. వార్డు మెంబర్ ఉన్నప్పుడు మున్సిపల్ ఆఫీసులో, మన గ్రామ పంచాయతీలో పెట్టించిన. అదేవిధంగా మళ్ళా విద్యార్థులకు కానీ మహిళలకు కానీ నాకు ఈ సమస్య ఉందంటే ఎమ్మటి ఉండి పనిచేసేవాడిని. చిన్న చిన్న కాలనీలో ఉన్నటువంటి ఏమైనా సమస్యలు ఉంటే అవి చేశాను. అదేవిధంగా మా వార్డులో ఒక కమిటీ హాల్ జాగా కోసం మా వార్డులో మన ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి జనాలను మొత్తం పోగు చేసి యూనిటీ చేసి ఒక పెద్దవంతులతో అది చేసి ఒక కమిటీ హాల్ జాగా సంపాదించాము. మా అందరికీ అది ఇప్పుడు నిలబడింది. అదేవిధంగా 4 బోర్లు వేయించిన అదే 14వ వార్డులో. ఇంతకుముందు వార్డు మెంబర్ ఉన్నప్పుడు 14వ వార్డులో 4 బోర్లు వేయించిన. ఇదే విధంగా ఈ విధంగా నేను సేవలు కొనసాగించుకుంటూ మన బీఆర్ఎస్లో కొనసాగుతున్నాను. అదేవిధంగా రాబోయే ముందు కాలంలో మా వార్డులో యువతకు కానీ, విద్యార్థులకు కానీ, అదేవిధంగా మహిళలకు కానీ ప్రభుత్వం నుండి కాదు, రేపు వచ్చే భవిష్యత్తులో బీఆర్ఎస్ గవర్నమెంట్ కూర్చుంటుంది కాబట్టి అప్పుడు మా కేసీఆర్ అమలు చేసినటువంటి పథకాలు ఏమైనా ఉంటే ముందరికి తీసుకుపోతానని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరికైనా హాస్పిటల్ విషయంలో కానీ, ఇంకేదైనా విద్యార్థులు చదువుకుంటా అన్న కానీ నా వంతు సాయం నిరంతరం చేస్తూ ఉంటాను. నేను ఈ విధంగా రాజకీయాల్లో కొనసాగుతున్నాను. కాబట్టి ఒకసారి వార్డు మెంబర్ అయినా, పోయినసారి బీఆర్ఎస్ నుండి ఉన్నా, ఈసారి కూడా మీ అమూల్యమైన ఓటు నాకేసి నన్ను గెలిపించినట్టయితే మన వార్డును ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా నేను ఒక అంబేద్కర్ వాదిని. మా ఉన్నది దళిత కుటుంబాలు కాబట్టి అంబేద్కర్ ఆలోచనతో, అంబేద్కర్ సిద్ధాంతాలతో మా యొక్క వార్డులో ఉన్నటువంటి ప్రజలను చైతన్యపరుస్తా, అదేవిధంగా యువతను చైతన్యపరుస్తా. అదేవిధంగా మాకేమైనా సమస్య ఉంటే మా అంబేద్కర్ వాదనతో ముందరకు పోయి మా సమస్యలు మేము నెరవేర్చుకుంటాం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈసారి ఖచ్చితంగా ఆమన్గల్ మున్సిపాలిటీలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ భారీగా గెలుపొందుతుంది. మన ఆమన్గల్ మున్సిపాలిటీ చైర్మన్ కూడా మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కైవసం చేసుకుంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.